మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాంబాబు లైత్వర. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రధానంగా మహారాష్ట్రలో కలిసి వచ్చిన అంశాలు మాట్లాడుకోవచ్చు. ప్రధానంగా మోదీ ప్రచారంలో గనక మనం చూసుకున్నట్టయితే ఏక్ తో సేఫ్ హై ఒకటైతే, మరొక అంశం ఏంటంటే కులగణనకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న స్టాండే ఇటు మహారాష్ట్రలో ముందంజలో ఉందనుకోవచ్చా బీజేపీ కూటమి? ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందు చేస్తే మొత్తానికి జార్ఖండ్ ఫలితాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 52 స్థానాల్లో ఇటు జేఎంఎం కూటమి అయితే కొనసాగుతున్నది. ఇది అదేవిధంగా ఇటు 27 స్థానాల్లో బీజేపీ కూటమి కొనసాగుతున్నది. మ్యాజిక్ ఫిగర్ని ఇప్పటికే దాటినటువంటి నేపథ్యంలో ఇటు జేఎంఎం అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మరొక వైపు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఇటు మహారాష్ట్ర ఫలితాలు కూడా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి కూడా ఈ యొక్క ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు 215 నుండి 18 వరకు కూడా ఇటు బీజేపీ కూటమి అయితే ముందంజలో ఉన్నది. కేవలం 57 స్థానాల్లో మాత్రమే ఇటు మహావికాస్ అఘాడీ కూటమి అయితే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఇటు సంజయ్ రావుత్ ఒక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి తమ కూటమి ఇటు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అతి దారుణంగా ఇంత ఫలితాలు రావడం అనేది ఇది ఊహించని పరిణామం. ఇది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు దీనిపైన విశ్లేషకులు మాత్రం ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి 2100 రూపాయలు ఆర్థిక సహాయం మహిళలకు చేస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి వాగ్దానం కానీ, లేకపోతే కులగణను వ్యతిరేకిస్తూ ఇటు ఓబీసీలను చీల్చేటువంటి కుట్ర కాంగ్రెస్ చేస్తుందని ఒక ప్రచారం చేసింది. ఈ ప్రచారంలో సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. దీంతో ఈ యొక్క ఫలితాలు ఇటు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కానీ ఇటు గత 12 రాష్ట్రాల్లో ఇటు కాంగ్రెస్ దాని అనుబంధ అంటే మిత్రపక్ష పార్టీల కూటమిలను కూల్చి ప్రభుత్వాలను కూల్చినటువంటి బీజేపీ పార్టీ ఇటు మహారాష్ట్రలో కూడా గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి శివసేన ముఖ్యమంత్రిగా ఇటు ఉన్నటువంటి ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కూల్చినటువంటి చరిత్ర ఉన్నది. అయినా కానీ అక్కడ ప్రజలు ఇప్పటికే వ్యతిరేకించినా కానీ ఇటు ఏక్నాథ్ షిండే మీద కానీ అజిత్ పవార్ మీద పూర్తిస్థాయి వ్యతిరేకత ఉన్నా కానీ ఓటింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇటు కూటమికి అనుకూలంగా వచ్చి ఇటు అసెంబ్లీలో ఈ యొక్క ఓటింగ్ అనేది ఇటు రావడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరొక వైపు ఇటు దేశవ్యాప్తంగా ఒకవైపు పార్లమెంటు 2 పార్లమెంటుకు సంబంధించిన స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరొక వైపు అసెంబ్లీ స్థానాలకు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ యొక్క వాయనాడుకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క వాయనాడు ఉప ఎన్నికల్లో సుమారుగా 1,67,000 మెజారిటీతో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. 2వ స్థానంలో సిపిఐ అభ్యర్థి కొనసాగుతున్నారు. 3వ స్థానానికి బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు మిగతా నాందేడ్లో కూడా పరిస్థితి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరొక వైపు ఇటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక రాజైనటువంటి ఇటు మహారాష్ట్రకు సంబంధించి ముంబైకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా నార్త్ ముంబై కానీ లేకపోతే వెస్ట్ ముంబై కానీ ఈస్ట్ ముంబై కానీ అన్ని చోట్ల కూడా ఇటు బీజేపీ కూటమి ఇటు అత్యధిక స్థానాలను ఇటు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలుగువారు ప్రచారం చేసినటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ సీతక్క కానీ మంత్రులు కానీ అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి స్థానాల్లో కానీ కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. ఈ యొక్క స్థానాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థుల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. మొత్తానికైతే ఈ యొక్క దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ 2 రాష్ట్రాల్లో జార్ఖండ్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర చేసినా కానీ జార్ఖండ్లో నిలదెక్కున్నటువంటి జేఎంఎం మరొకసారి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకోబోతా ఉంది. మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దేశంలో ఈ 2 రాష్ట్రాల ఫలితాలకు సంబంధించినటువంటి దాంట్లో మహారాష్ట్ర ఇటు మహాయుతి కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితిలో కొనసాగుతున్నది ఈ వెన్నెల. అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా రాంబాబు మనం చూసుకోవచ్చు, సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆయన ఎన్డీఏ కూటమి కేవలం ట్యాంపరింగే కారణం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చూసుకోవచ్చు గతంలో కూడా ఏదైతే బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగాయంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్ గెలిచిన చోట మాత్రం ట్యాంపరింగ్ విషయమే బయటికి రావట్లేదు. ఈ నేపథ్యంలో దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించే అవకాశం ఉందంటారా? ఇప్పటికే దానికి సంబంధించి ఇటు హర్యానా ఎన్నికలప్పుడే కూడా
ఇటు మొదటి రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరిచి చివరిలో ఇటు బీజేపీ పుంజుకొని గెలిచినటువంటి పరిస్థితిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. ట్యాంపరింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు కొత్త కాదు, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. అది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇటు ఎన్నికల ఫలితాలు ఉన్నా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు బీజేపీకి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి అక్కడ కూడా ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు అయితే ఇటు కాంగ్రెస్ దాని పక్షాలు అయితే ఇప్పటికీ చేస్తున్నాయి. మరొకవైపు ఈసారి కూడా ఇటు ఏదైతే హర్యానాలో జరిగినటువంటి ఫలితాలను చూసుకుంటే ఇటు హర్యానా కాంగ్రెస్ లీడ్ అని చెప్పుకుంటూనే చివరిలో బీజేపీ పుంజుకోవడాన్ని దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేసింది. ఇప్పుడు కూడా సంజయ్ రౌత్ చేసినటువంటి ఆరోపణలు కూడా అలాంటి ఆరోపణలే కాబట్టి ఇటు ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే అజిత్ పవార్ కానీ వీళ్ళపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వ్యతిరేకత ఉంది, ప్రజలు వాళ్ళను విస్మరించారని చెప్పి చెబుతా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజల్లో వాళ్ళకు అనుకూలత లేదు, కానీ ఓటింగ్ మాత్రం వాళ్ళకి రావడాన్ని మాత్రం ఇది తప్పుపడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి సంజయ్ రౌత్ మాత్రం ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి వెన్నెల. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం చేసిన ప్రాంతాల్లో కూడా మహాయుతి పార్టీ కొంతమేరకు అక్కడ మనకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, ముందంజలో కొనసాగుతుంది. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మం అనే విషయం కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే కొంతమేరకు పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా అక్కడ కలిసి వచ్చిన అంశం అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు ఏపీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించిన నేతలు కూడా ఇరువురు ఇక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రచారం చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇటు నార్త్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం కేవలం 2 నుండి 3 స్థానాలు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ కూటమి అధికారులు, మిగతా స్థానాలు మొత్తం కూడా అక్కడ బీజేపీ దాని మిత్రపక్షాలు అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ పూర్తిగా అది బీజేపీకి మొదటి నుండి కూడా అనుకూలంగా ఉన్నటువంటి పట్టున్నటువంటి ప్రాంతం గిరిజన ప్రాంతంలో కూడా అక్కడ సీతక్కను కూడా ఇన్ఛార్జిగా అక్కడ ఇవ్వడం జరిగింది. అబ్జర్వర్లుగా నియమించినా కానీ అక్కడ పెద్ద స్థాయిలో అంటే ఎక్కువ స్థాయిలో అక్కడ సీట్లు వస్తాయని చెప్పి మొదటి నుండి భావించకున్నా కానీ గట్టి పోటీని ఇస్తామని చెప్పి భావించిన అక్కడ సీట్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క పొరుగు మహారాష్ట్రకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మాత్రం ఫలితాలు మాత్రం ఇటు రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి వర్లీలో ఇటు మిత్రపక్షం ఎంవీఏ మహావికాస్ అఘాడీకి సంబంధించినటువంటి కూటమి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్కి సంబంధించి కొన్ని మిశ్రమ ఫలితాలు ఈ యొక్క తెలంగాణకు ఆనుకున్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నా కానీ అత్యధిక స్థానాల్లో మాత్రం బీజేపీ ఉన్నది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం పేరిట ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఇటు బీజేపీకి ఒకవైపు 2,100 రూపాయలు ఆర్థిక సహాయం, అదేవిధంగా కులాల మధ్యన చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీలు కులగణన చేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా మరి కులగణన చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా కానీ ఇక్కడ కులాలను విభజించేటువంటి కుట్ర చేస్తుందని చెప్పేసి బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇటు కులగణనకు తాము వ్యతిరేకమని కూడా ప్రచారం చేసినటువంటి దానిపైన సక్సెస్ అయ్యామని కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఎక్కడా కూడా ఇక్కడ విజయం సాధించలేదు. కానీ మనం చూసుకోవచ్చు ప్రధానంగా జార్ఖండ్ లో మాత్రం ప్రభావం చూపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మోదీని ఎదుర్కోవడంలో ఇటు రేవంత్ ప్రచారం కలిసి వచ్చింది అనుకోవచ్చా? జార్ఖండ్లో తెలుగు నేతలు ఇటు ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా జార్ఖండ్లో హేమంత్ సోరెన్, శిబు సోరెన్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క జేఎంఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కల్పన సోరెన్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని అక్కడ అస్థిరపరిచేటువంటి కుట్ర చేయడం జరిగిందని చెప్పి ప్రజలందరూ దీన్ని గమనించాలని చెప్పి కోరడం జరిగింది. కానీ పొద్దున ఇటు పోస్టల్ బ్యాలెట్లో చూసుకుంటే మాత్రం బీజేపీకి అనుకూలంగా ఇటు ఫలితాలు సరళి ఉన్నా కానీ ఆ తర్వాత మాత్రం ఇది ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఫలితాలు తారుమారు కావడం జరిగింది. జేఎంఎం కూటమి ఇక్కడ సంపూర్ణమైనటువంటి మెజారిటీతో ముందుకెళ్తా ఉన్నది. అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి దిశగా ఇప్పటికే వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మోడీ ఏదైతే వచ్చి లేకపోతే బీజేపీ నేతలు, కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జార్ఖండ్కు వచ్చినటువంటి నేతలందరూ కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో జార్ఖండ్ను హస్తగతం చేసుకోవాలని చెప్పి బీజేపీ ఇక్కడ ప్రయత్నం
ప్రయత్నం చేసినా కానీ బీజేపీ కుట్రలు ఫలించలేదని చెప్పేసి జేఎంఎం నేతలు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అక్కడ పెద్ద స్థాయిలో ఇటు బెంగాల్ నుండి, ఒరిస్సా నుండి, ఈశాన్య రాష్ట్రాల నుంచో లేకపోతే ఇటు బీహార్ నుంచో నేతలను తీసుకొచ్చి జార్ఖండ్లో మోహరించినా కానీ జార్ఖండ్లో ఎన్ని కుటిల యత్నాలు చేసినా ఇక్కడ జేఎంఎం కూటమి కాంగ్రెస్ కూటమి గెలుపు దిశగా వెళ్తుందని చెప్పి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఆ ఫలితాలు కూడా అదే విధంగా చెప్పి అయితే చెప్తా ఉన్నారు. చూసుకున్నట్టయితే ఇక్కడ మరొక అంశం జార్ఖండ్ విషయానికి వస్తే అరెస్టులు అనేవి ప్రజల్లో కొంతమేరకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక సెంటిమెంట్ రగిలింది మనం చూసుకోవచ్చు. జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సీఎం అవుతారు అనే సెంటిమెంట్ ఈ పార్టీకి కలిసి వచ్చింది అనుకోవచ్చా? ఈ సెంటిమెంట్ జార్ఖండ్ లో తప్పకుండా ఒక గిరిజన నేతకు సంబంధించినటువంటి ముఖ్యంగా పట్టున్నటువంటి నేత ఆయా ప్రాంతంలో ఎప్పుడు కానీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారో ఆ గిరిజన ప్రాంతాల్లో అలాంటి నేతను అరెస్ట్ చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్లో సెంటిమెంట్ రగిలించింది. వాళ్ళందరూ కూడా ఇటు తమ నేతను అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతోపాటుగా బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వాగ్దానాలు చేసినా కానీ వాటన్నిటిని కూడా కాదని చెప్పి జేఎంఎం కాంగ్రెస్ కూటమిని ఇటు వాళ్ళకే పట్టం కట్టేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆ ఫలితాల్లో కూడా ఇప్పుడు జేఎంఎం కూటమి కాంగ్రెస్ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చిందంటే అటు ఈ యొక్క అరెస్ట్ల ప్రభావం కూడా దాని మీద కనబడ్డదని చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడైతే నేతలను అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ అయినటువంటి నేత ఇటు ముఖ్యమంత్రి అవుతారంటే ఒక ప్రచారం అయితే జరుగుతుందో, ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగానే ఇటు గతంలో కూడా ఇటు ఏపీ చూసుకుంటే జగన్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, ఇటు తెలంగాణ చూసుకుంటే ఇటు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పి, అదేవిధంగా జేఎంఎం పరిస్థితి కూడా అదే అని చెప్పి ఇటు నేతలు అయితే చెప్తా ఉన్నారు. చర్చ కూడా ఆ విధంగా జరుగుతోంది. అరెస్ట్ కావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే కాకుండా గిరిజనుల్లో ఇది ఒక చర్చకు దారి తీయడమే కాకుండా ఒక సానుభూతి కూడా వచ్చిందని చెప్పుకోవాలి. ఆ నేపథ్యంలోనే జేఎంఎంకు అత్యధిక స్థానాలు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు వెన్నెల. అలాగే మనం చూసుకున్నట్టయితే జార్ఖండ్ లో అధికార మార్పిడి జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి కనుక చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా విజయం కూడా ఖాయమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి సెంటిమెంట్ ను ఓవర్కమ్ చేశారనుకోవచ్చా? తప్పకుండా ఒక 5 సంవత్సరాలు అధికార పార్టీ ఉంటే ఇంకొక సంవత్సరం తర్వాత విపక్ష పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఈ 2 సార్లు జేఎంఎం కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నది. దానికి సంబంధించి జేఎంఎం కానీ కాంగ్రెస్ కూటమి కానీ అక్కడ గట్టిగా ప్రచారం చేయడమే కాకుండా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని ఇచ్చినటువంటి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను కూడా ఇటు ఎస్టీ నియోజకవర్గాలలో కొంత అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ గిరిజనులకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ప్రజలకు ప్రభుత్వం పైన విశ్వాసం కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఓటింగ్ సరళి కూడా ఇటు దాంతోపాటుగా ఇటు ఫలితాల సరళి కూడా జేఎంఎం కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే వాయనాడు విషయానికి వస్తే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీని బీట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ దాదాపు 3 లక్షల వరకు ఓట్ల షేర్ సాధించారు. మరి ఈసారి ప్రియాంక గాంధీ దాన్ని క్రాస్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా వెనెల. ఎందుకంటే వాయనాడులో ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలకు ఇటు కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉన్నట్టు కానీ రాష్ట్రంలో మాత్రం ఇటు విపక్షాలుగానే కొనసాగుతూ ఉన్నాయి. ఇటు 2 పార్టీలు కూడా ఒకరంటే ఒకరికి రాష్ట్రంలో పడదు. అలాంటి పరిస్థితుల్లోనే ఇటు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అనేటువంటి పద్ధతిలో ఆ రాష్ట్రంలో కేరళలో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇటు బీజేపీ కూడా కొత్త అభ్యర్థిని పెట్టేసి గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసింది. ఆ రకంగా కేంద్ర నాయకత్వాన్ని కూడా అక్కడ మోహరించినా కానీ బీజేపీ 3rd ప్లేస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ గతంలో 3.5 లక్షలకు పైగా మెజారిటీ తోటి వాయనాడులో ఇటు రాహుల్ గాంధీ గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు రాయబర్లు కూడా గెలిచిండు. కాబట్టి అక్కడ రాయబర్లోనే ఇక్కడ ఎంపీగా కొనసాగుతూ ఇక్కడ వాయనాడులో రిజైన్ చేయడంతో అక్కడ ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మొదటిసారిగా ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి నిలవడం, ఒక మంచి పేరున్నటువంటి నేత. ఇటు దేశంలో ప్రియాంక గాంధీని చూస్తే అంటే ఇందిరాగాంధీని చూసినటువంటి ప్రజల్లో ఆ విధంగా విశ్వసిస్తారు. కాబట్టి ఇటు ప్రియాంక గాంధీ నిలబడడంతో అక్కడ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావించింది. అదే పద్ధతిలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఓటింగ్ కూడా సాధించింది. దాంతోపాటు ఈ యొక్క అత్యధిక మెజారిటీ దిశగా ఇప్పటికే 2 లక్షల మెజారిటీ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2వ స్థానంలో సిపిఐ అభ్యర్థి కొనసాగుతున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇస్తుంది అనుకున్న వాయనాడులో. కానీ ఎందుకు బీజేపీ పార్టీ అక్కడ 3వ స్థానానికి పడిపోవడానికి గల కారణం ఏంటి? అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
బీజేపీ పార్టీ వాస్తవానికి అక్కడ మొదటి నుండి కూడా అక్కడ కొంత వీక్గానే ఉంటుంది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కొంత ప్రభావాన్ని చూపినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొదటిసారిగా ఇటు లెఫ్ట్ పరిపాలన ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో పాగా వేయడంతో ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని గెలుస్తామని చెప్పేసి అంచనా వేసుకుంది. కానీ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి 2 స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసి